మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. వెంకటేశ్వర స్వామి దర్శనమైనా సరే మీరు మొహమాటం లేకుండా ఆలోచించండి. అక్కడ కిక్కిరిసిపోతున్నారు కాబట్టి మనం తాపత్రయపడుతున్నాం. మన ఊళ్ళో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, కాళ్ళు జాపు కూర్చున్నాడు, మన కోసం మనం వెళ్ళామా? ఆయన కూడా అలా ఉంటే అంతే, అలా లేదు కాబట్టే పెడుతున్నాం. మన పక్కనే కాళహస్తిలో ఖాళీగా కూర్చున్నాడు, మనం వెళ్ళామా? అంటే మనిషి మనస్సులో సహజంగా ఉండే మోజు ఏమిటంటే ఏది దొరకదని నలుగురు అంటారో దానికి అందరూ ప్రయత్నిస్తారు. అందుకే ఎన్నికల్లో రాజకీయ నాయకులు సహా అందరూ వేస్తున్నారండి, అందరూ వేస్తున్నారని మీరు ఒక్కరే అంటారు. అందరూ వేసేస్తే మనం వేసేస్తామని. ఎవడు వేయట్లేదంటే ఎవడు వేయడు. ఈ ప్రచారాలు ఎంతో ఇది అంతే. అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామికి తిమ్మాపురంలో ఉండే విష్ణువుకి నా దృష్టిలో భేదం లేదు. పురుషోత్తముడు ఎంత గొప్పవాడో పొంతలో ముసలమ్మ కూడా అంతే గొప్పది. పొంతలో ముసలమ్మ వాళ్ళ దైవం, వాళ్ళు అలాగే నమ్మారు. పురుషోత్తముడిని మనం ఎలా నమ్మామో పొంతలో ముసలమ్మను వాళ్ళు అలాగే నమ్మారు. పురుషోత్తముడిని నమ్మిన వాళ్ళకి ఏ కైవల్యం వస్తుందో పొంతలో ముసలమ్మను నమ్మిన వాళ్ళకి ఆ కైవల్యం వస్తుంది. నమ్మకంలో తేడా లేదు మిత్రమా, విగ్రహంలో తప్ప. ఈ విగ్రహాలు ఉండేవి కావు. ఈ విగ్రహం ఎంత శాశ్వతం అది అంతే. కాకపోతే లోహం కాబట్టి కొంత ఎక్కువ ఉండొచ్చు. అంటే వాటిని నమ్ముకుని ఊరికే వేలాడిపోవడం కూడా జ్ఞానం కాదు. ఆ జ్ఞానం పొందాల్సిందే చివరికి. అందుకే వేదాహం సమతీతాని, జరిగిపోయిన వాటి ఏవో నాకు తెలుసు. అతీతాని వేద అహం. భవిష్య వర్తమానాని చ అర్జున, జరుగుతున్నవి నాకు తెలుసు. భవిష్యాన్ని చ భూతాని, భవిష్యత్తులో రాబోయే జన్మలు జీవులు ఎవరెవరో ఆ చక్రం కూడా నాకు తెలుసు. దీన్నే విష్ణు సహస్రంలో భూత భవ్య భవత్ ప్రభు అన్నారు. భూత ప్రభు, భవత్ ప్రభు, భవ్య ప్రభు. భూత ప్రభుకు జరిగిన వాటికి అధిపతి, భవత్ ప్రభుకు జరుగుతున్న వాటికి అధిపతి, భవ్య ప్రభుకు జరగబోయే వాటికి అధిపతి. ఈ భావనే. అంచేత అంతా నేనే, మాంతు వేద నకశ్చన. ఈ అంతా నేనే అనడానికి ఉత్తర హరివంశంలో చక్కని ఉదాహరణ చెప్పాడు నాచిన స్వామి. మూలంలో కూడా ఉంది. శ్రీకృష్ణుడి దగ్గరికి ఓ పెద్ద మనిషి వస్తాడు. ఆయనకి పాపం 5గురు పిల్లలు చచ్చిపోయారు వరుసగా. పైగా పుట్టడం పోవడం, పుట్టినరోజే పుట్టడం పోవడం. ఆ భార్య శోకానికి తట్టుకోలేకపోయాడు. తనకి ఇంకా మనకి పుత్రయోగం లేదనమాట అనిపించింది. ఆరోసారి భార్య ప్రసవిస్తుందనగా, ఇంకా రేపు ప్రసవిస్తుందనగా ఈవేళ వచ్చి కృష్ణుడు కాళ్ళ మీద పడ్డాడు. ద్వారకు వచ్చి, నువ్వు ఎలాగైనా నా పిల్లల్ని కాపాడాలి, నువ్వు దేవుడు అంటున్నాను, నువ్వు ఇప్పటికే గోవర్ధన పడక అప్పటికాయనకి 50 ఏళ్ళు దాటాయి. ఇవి అన్ని మహిమలు చూపించావు, అన్ని అందరినీ ఉద్ధరించావు, ద్రౌపదిని కాపాడావు, కుచేరుని కాపాడావు, నన్ను కాపాడక తప్పదని కాళ్ళ మీద పడిపోయావు. పైగా ఈ ఆర్తుల్ని కాపాడడానికి ఆయన కంకణం కట్టుకుని ఉన్నాడు స్వామి. కానీ ఆ రోజు ఒక ఇబ్బంది వచ్చింది. ఆయన ఒక వ్రతంలో ఉన్నాడు. ఆయన కూడా సత్యనారాయణ వ్రతం చేస్తాడు. పైగా చేస్తున్నది శివ సంబంధమైన వ్రతం. శ్రీకృష్ణుడు శివభక్తుడు, అందుకని శివ సంబంధమైన వ్రతం చేస్తున్నాడు. నేను వ్రత దీక్షలో ఉన్నానయ్యా, అంచేతం లేచి రాకూడదు అన్నాడు. 2 రోజులు ఈ వ్రతం తప్పదన్నాడు. రేపు పురుడు, రేపు రాకపోతే నువ్వు తర్వాత వచ్చినా ఒకటే, ఏం చేసినా ఒకటే అన్నాడు. ఏం చేయాలో తెలియక కృష్ణుడు ఆలోచిస్తుంటే పక్కన అర్జునుడు ఉన్నాడు. చూడడానికి వచ్చాడు. బాబా నీకెందుకు, నేను వెడతా అన్నాడు. ఓ నవ్వు నవ్వాడు. ఇది అర్జునుడి వల్ల అయ్యే పని కాదు. కానీ ఆయన కొంచెం పౌరుషం ఎక్కువ. నరుడు వేరు, నారాయణుడు వేరు కదా. సరే కానీ చూడమన్నాడు. సరే ఈయన నమ్మాడు. అర్జునుడు తీసుకెళ్ళాడు. అబ్బాయి ఈయన పెద్ద సైన్యంతో 10,000 మంది సైన్యంతో వెళ్ళాడు. సాత్యకిని తీసుకెళ్ళాడు. ఏం చేసినా యమధర్మరాజు దగ్గరికి సైన్యం దేనికంటే పనిలే. వాడు గమ్మత్తుగా వచ్చాడు, మత్తుకు పట్టుకుపోయాడు. మొత్తం అందరినీ మత్తులో ఉంచాడు, గమ్మత్తు చేశాడు. పిల్లాడు పుట్టాడు, పోయాడు. ఆయన వెంటనే అర్జునుడిని తిట్టలేదు. అనవసరంగా నువ్వు అతి చేసావు, ఇక్కడ నువ్వు నెత్తివి పెట్టుకున్నావు, కానీ దానికి ఎందుకు పెట్టుకున్నావు అవసరం అంటాడు. ఎడ్ల బళ్ళు పరిగెడుతుంటే కాళ్ళు జాపెట్టవడం, కాళ్ళు జాపితే బళ్ళు అవుతాయా అన్నాడు. తెలుగు సామెత నాచిన స్వామిని వాడతాడు. కాళ్ళు జాపితే బళ్ళు అవుతాయా అన్నాడు. అని మళ్ళీ వచ్చి ద్వారకలో స్వామి కాళ్ళ మీద పడ్డాడు. అప్పటికి స్వామి వ్రతం నుంచి లేచాడు. అందుకే స్వామి ఈ లీల ప్రదర్శించాడు. ఈ 2 రోజులు ఆయనకి ఇబ్బంది కలగకుండా ఆయన పంపించాడు చూద్దామని. తర్వాత అర్జునుడు తీసుకున్నాడు, ఆ పండితుడిని తీసుకున్నాడు, ఆ శోకంలో ఉన్న శోకమూర్తిని తీసుకున్నాడు, ఈ అశోకమూర్తిని తీసుకున్నాడు, బయలుదేరాడు. మేరు పర్వతం దాటాడు, అనేక నగరాలు దాటాడు. వింధ్య పర్వతం, మేరు పర్వతం, పర్వతాలు దాటాడు, చక్రవాళ పర్వతం దాటాడు. భయంకరమైన చీకటి వచ్చేసింది. అర్జునుడు కంగారు పడిపోతాడు. అర్జునుడు సారథ్యం చేయమన్నాడు. వీళ్ళిద్దరూ రథంలో కూర్చున్నారు. ఆ చీకటి వచ్చింది. పరమాత్మ ఏం చేశాడో తెలియదు, చక్రప్రయోగం చేశాడు. ఆ చీకటి ఛేదింపబడింది. అక్కడ ఒక మహాపురుషుడు వచ్చాడు. ఆయన అలా నుంచుని ఉన్నాడు. ఆయనతో కృష్ణుడు ఏం మాట్లాడాడో తెలియదు. ఆయన కృష్ణుడికి నమస్కారం చేశాడు, తప్పుకున్నాడు. ఆ మహాపురుషుడు కృష్ణుడిలో లీనమయ్యాడు విచిత్రంగా. ఇదంతా జరిగింది. ఆ లోకానికి వెళ్ళాడు. అంటే ఒకడు 5 ఏళ్లవాడు, ఒకడు 4, ఒకడు 3, ఒకడు 2, ఒకడు 1, నిన్న పుట్టినవాడు నిన్న స్వరూపంతో ఆ ఇంట్లోకి వచ్చారు. ఇది శ్రీకృష్ణుడి యొక్క శక్తి, హరివంశంలో వర్ణించిన విషయం. చనిపోయిన వాడని, మృతజీవుల్ని ఆయన వరమిస్తే అంతే, తిరుగులేదు. ఇంకా ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం. మగవాడి చేత మాట్లాడించాలన్నా, కుంటివాడిని పరిగెట్టించాలన్నా, చచ్చిన వాడిని బ్రతికించాలన్నా కృష్ణ పరమాత్మే. ఇది అయిపోయాక అర్జునుడు అడిగాడు, అదేమిటి నాకు అర్థం కాలేదు, ఆ చీకటి ఏమిటి?
ఆ చీకటిని నువ్వు ఛేదించడం చక్రంతో. ఆ మహాపురుషుడు ఎవరు? ఆయన తేజస్సుని నీలో కలిసినట్టు ఏదో అనిపించింది, ఏమిటి ఇదంతా అన్నాడు. అప్పుడు చెబుతాడు ఆయన, ఆ చీకటి నేనే, ఛేదించింది నేనే, ఆ పర్వతాలు నేనే, వాటికి రంధ్రము చేసింది నేనే, రంధ్రము నేనే, ఆ మహాపురుషుడు నేనే. ఇంకొక రూపంతో ఉన్నాడు ఆయన, నేనే, కానీ ఇంకో రూపం ధరించా. ఆయన నన్ను చూడడం కోసం ఇదంతా చేశాడు. ఆయన యమధర్మరాజు. నన్ను తన లోకానికి రప్పించుకుని ఒక్కసారి శ్రీకృష్ణ దర్శనం పొందాలని ఇంత చేశాడయ్యా. ఇది చేస్తే కానీ నేను రానని, కరిపాదం పట్టుకుంటే కానీ హరిపాదం దొరకదనుకోబట్టే మొసలి కరిపాదాన్ని పట్టుకుంది. అలాగే ఈ పిల్లల్ని పట్టుకుని చంపితే తప్ప నేను రానని ఆయనకు తెలుసు కాబట్టి వేశాడు దెబ్బ. నేను దర్శనమైంది, ఆయన సంతోషించి నాలో లీనమయ్యాడు. అయిపోయింది, అంతా ఒక్కటే. అర్జున, నువ్వు చూసిందంతా మహామాయ, మర్చిపోనాడు ఆయన. ఇదే మాంతువేద నకశ్చన. నన్నెవరూ తెలుసుకోవడం సాధ్యం కాదు నేను చెబితే తప్ప. కానీ ఆ ప్రయత్నం చేసేవాడిని నేను ప్రోత్సహించి నేనే దొరికిపోతా. సరిగ్గా భాగవతంలో ఉదాహరణ. పట్టుకుందామని ప్రయత్నం యశోద, ఎక్కడికి పోతారో చూస్తా అనంతకాలం ఆయన దొరకల. కృష్ణ, ఏమిట్రా బాబు దొరికేరా అని తర్వాత ఒట్టే వచ్చి ఒళ్ళు పడిపోయాడు. అంతే, అది కావాలి ఆయనకి. నువ్వు చేస్తానంటే చేసుకో. ఆ ప్రయత్నాన్ని సంతోషిస్తాడు ఆయన. కానీ ఆ ప్రయత్నంలో మనం అలసిపోయే, స్వామి నా వల్ల కావట్లేదు. సక్కుబాయి అత్తగారు ఇచ్చినటువంటి పిండి మొత్తం ఎలా విసిరింది, పాపం విసిరింది విసిరింది విసిరింది, నిద్ర వచ్చే వరకు విసిరింది. నిద్రకి తట్టుకోలేక పడుకుంది. అప్పుడు పరమాత్మ వచ్చి మిగిలింది విసిరడే లేదా. అందుకని ముందే మానేసి కూర్చుని పూజ మందిరంలోకి వెళ్ళి పిండి విసరు స్వామి గండి దాటు స్వామి అంటే ఏం చేయడు ఆయన. పిండి విసరడం కాదు దేవుడు పని. నువ్వు చేయాల్సిన పని చేయడం మనసి పిండి రూపాయి మిల్లి పెట్టుకోమంటావు ఆయన్ని. శుభ్రంగా చేసింది, అంతా చేసింది. ఇక సోలి పడిపోయింది. ఆ స్థితిలో ఆయన అందుకున్నాడు. అది పురుష ప్రయత్నానికి దైవానుగ్రహానికి ఒక సామ్యం. అది మనం గుర్తిస్తే చాలు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయ. కొబ్బరికాయ కొట్టేయండి, పచ్చడి చేసేయండి. పచ్చడి పని మనుషులకు ఇవ్వండి, తీసుకోనంటే పనిలోంచి తీసేయండి. అనుమానం లేదు చెబుతున్నా. మనం చేసిన కొబ్బరికాయలు ముట్టుకోవట్ల, పచ్చళ్ళు ముట్టుకోవడం, అటువంటి పని మనుషులు మనకు అక్కర్లేదు. మన మతాన్ని మన ధర్మాన్ని అవమానించే పని మనుషులు మనకు అక్కర్లేదు. మన మతాన్ని మన ధర్మాన్ని అవమానించే ఆటో డ్రైవర్లు, రిక్షా డ్రైవర్లు మనకు అక్కర్లేదు. వారు మర్యాదగా ఉన్నంతసేపే మనం మర్యాదగా ఉంటాం. మొదలయ్యారండి పని మనుషులలాగా. మీరు దేవుడికి నైవేద్యం పడతారని మేము తీసుకోండి, అయితే నువ్వు కూడా మాకు అక్కర్లేదని చెప్పేసేయండి. హిందువులుగా మన కర్తవ్యం మనం చేయాలి. మన దేవుణ్ణి మనం నైవేద్యం పెట్టిన కొబ్బరికాయని అవమానిస్తారా? పైగా ఈ మాటతో చీరలు కావాలి, డబ్బులు కావాలి. మరి ఆ డబ్బులు హిందువులు సంపాదించినవి కావు. అంచేత ఇటువంటి ఉంటే వెంటనే మాకు అక్కర్లేదమ్మా అని చెప్పేసేయండి. మన పనులు మనం చేసుకోగలం, హాయిగా ఇబ్బంది లేదు. మన వాళ్ళు దొరుకుతారు. ఈ పట్టుదల ఉండాలి ధర్మం నిలబడాలంటే. అష్టమోధ్యాయ అక్షర పరబ్రహ్మయోగ. అక్షరమైనటువంటి పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని అర్థం చేయించే యోగం ఒక ముఖ్యమైన మాట. అంత్యకాలంలో ఉండే భావన చాలా ముఖ్యమాట. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం. కళేబరాన్ని చివరి సమయంలో ఏ భావన చేస్తూ త్యజిస్తాడో, అంటే మరణించే సమయంలో మనిషి ఏ ఆలోచన చేస్తాడో, ఏ భావం ఏ బంధం మనస్సులో పెట్టుకుంటాడో తం తమేవైతి కౌంతేయ, అదే జన్మ పొందుతాడు. ఎందుకని? సదా తద్భావభావిత. ఇందులో భగవంతుడు ప్రసాదించేది ఏం లేదు. ఆ భావభావిత, ఆ భావనే వాసన రూపం. వాసనే గడ్డగట్టి ఆ శరీరం అవుతుంది. భావం ముదిరితేనే అది శరీరం అవుతుంది. అంచేతనే మనోవాక్ కాయకర్మ, మనస్సులో ఉండేది భావం. ఆ భావం శబ్దం రూపంలో వ్యక్తం అవుతుంది. ఆ శబ్దమే శరీరం అవుతుంది. అంతే సృష్టికి మూలం భావం, శబ్దం, శరీరం. త్రిగుణములు, మనోవాక్ కాయకర్మలు, త్రికరణములు అవన్నీ అలాగే వస్తాయి. దీనికి పెద్ద ఉదాహరణ మీకు జడభరతుడు కథ. ఒక స్వల్పంగా ఆ మాట చెప్పుకుందాం. మహారాజ్యాన్ని పరిపాలించాడు భరతుడు. నిజానికి భారతదేశానికి ఆ పేరు రావడానికి ఆయనే కారణం అంట. చిట్ట చివరిలో ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. హాయిగా పరమ వైరాగ్యంతో కొడుకులకు అప్పగించాడు, ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకనాడు స్నానం చేస్తూ ఉంటే ఒక లేడీ గర్భంతో ఉంది. ఎక్కడి నుంచో దూరంగా ఓ పులి అరిచింది. ఆ అరుపుల ధాటికి తట్టుకోలేక దాని కడుపులో దేవేసి బిడ్డ బయటకు వచ్చింది, తల్లి చచ్చిపోయింది. ఆ దృశ్యం చూడలేక ఆ బిడ్డను తెచ్చి పెంచాడు. అంతవరకు మంచి విషయం, మహర్షి చేయాల్సిన పని. శకుంతలలో కణుడు ఎంత గొప్పవాడో భరతుడు అంత గొప్పవాడు, అంతవరకు పర్వాలేదు. అతంటే ఎక్కడ ఉంటుందంటే ఇక తెచ్చాడు, బాగానే ఉంది. ఇక చంటిబిడ్డ లేడీ వ్యామోహంలో పడ్డాడు.
దానికి ఏదో కొంచెం గడ్డి పరకలేదు తినిపించాలి, బాగానే ఉంది. అది లేచి ఆడుకుంటున్నా సరే దాన్ని మూల కట్టేయడం, దాంతో ఆడుకోవడం, దానికోసం తపస్సు మానేయడం. అది ఏమైనా కాస్త చెంగుని గంతు అవతల కడితే ఇంకా రాలేదు ఏమిటో, ఇంకా రాలేదు, అది గడ్డి తినలేదని నేను అన్నం తినడం మానేయడం. అది గడ్డి తింది, నేను బుద్ధి గడ్డి తింది. ఇది పనికిరాదు బంధాల విషయం. అసలు మొత్తం సంసారం అంతా కొడుకులకు వదిలేసి సామ్రాజ్యాన్ని కూడా వదిలేసి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లేడీ బంధం లేని దానికి లేడీ బంధం దేనికి పని లేక, ఇదే మనిషి మళ్ళీ బంధాల్లో పడ్డమంటే. చివరికి అనుకోకుండా దానికి ఏదో కొంత వయస్సు వచ్చింది, కొంత వయస్సు వచ్చాక పిల్లలు మనతో ఉన్నట్టే లేళ్ళు ఉండవు, అది ఒకలేయడం చూసింది పరిగెత్తింది. అది దాని గొడవ దాంది, ఈ భర్తల కోసం ఉంటుంది ఏమిటి. అందుకని ఇంక అది రాలేదు కనపడలేదు దాని మీద బెంగతో ప్రాణం వదిలేసాడు, మళ్ళీ జన్మలో లేడై పుట్టాడు. కానీ జన్మాంతరమైన తపస్సు నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. లేడీగా పుట్టినా సరే దుర్గతి పొందరు, ఎందుకంటే ఈ తపస్సు ఎక్కడికి పోతుంది, మధ్యలో ఆపిన తపస్సే. అందుకని ఆ లేడీగా పుట్టిన జన్మలో ఆయన జ్ఞానాన్ని పొందాడు. తర్వాత జడభరతుడుగా పుట్టాడు, బ్రాహ్మణుల ఇంట్లో చివరి కుమారుడుగా జురుడుగా పుట్టాడు. ఆ జడత్వంతోనే ఆయన మోక్షాన్ని పొందాడు, జడభరతుడయ్యాడు. సరిగ్గా శ్లోకానికి ఉదాహరణ ఇదివరకే మనం అర్జునుడు కన్నప్ప ఉదాహరణ కూడా చెప్పుకున్నాం చాలాసార్లు, పునరుక్తి కాబట్టి మళ్ళీ చెప్పడం మనం అందరం అంతే. అంచేతన అంత్యకాలం బాగుండాలి అంటే ఏం చేయాలి, తర్వాత శ్లోకంలో చెబుతాడు. 23:30 గంటల్లో మనం ఆ శ్లోకాన్ని చెప్పుకుంటాం. బాణం లాంటి శ్లోకం, బాంబు లాంటి శ్లోకం. విందులు కానీ జాగ్రత్త, తెలుగు భాషను కాపాడండి. అంతవరకు సెలవు.